అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీ మాధ్యం. నేను మీ వెంకటేష్ తెనాలి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అమరావతి కోసం అని చెప్పేసి ఆల్రెడీ 33,000 ఎకరాలు 2014-19 స్వీకరించడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఒక 44,000 ఎకరాలు అంటున్నారు. అసలు దీనికి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉందా లేదా? ఈ 44,000 ఎకరాలు ప్లస్ ఆ 33,000 ఎకరాల్లో ఏం కడదాం అనుకుంటున్నారు అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనతో పాటు వైఎస్ఆర్సీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ వెంకటరెడ్డి అని ఉన్నారు. అన్న నమస్కారం అన్న. నమస్తే వెంకటేష్ గారు, మీకు ఆద్యం టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. అన్న ఫస్ట్ ఇంటర్వ్యూ అన్న మీది మా అర్జెంటీవ్లో పడబోయేది. ఫస్ట్ ఇంటర్వ్యూ. చాలా థ్యాంక్ యూ. చాలా సంతోషం. ఇప్పుడు ఆ, వైఎస్ఆర్సీపీకి సంబంధించి దాంట్లో భాగంగా కాకుండా మీరు వాస్తవాలు చెప్పాలి మా ఛానల్లో. చెప్పండి, ఆ, అడగండి. ఇప్పుడు మీకేమన్నా డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉందా? అమరావతిలో ఏం కడదాం అనుకుంటున్నారు అన్నది. చంద్రబాబు నాయుడు గారి దగ్గరే పూర్తిగా లేదు, ఇంకా మన దగ్గర ఏముంటది. ఆ, చంద్రబాబు నాయుడు గారు 2014 రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆ రోజు హైదరాబాద్ లో అసెంబ్లీ ఉంది. ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అసలు అసెంబ్లీలో దాని మీద చర్చ జరగకుండా డైరెక్ట్ గా ప్రకటన చేశారు. చర్చ జరగాలి, ఎందుకంటే 175 మంది శాసనసభ్యులు ఉన్నారు. చర్చ జరగాలి. చర్చ జరిగి ఎక్కడ పెడితే బాగుంటది ఏంటనేది చర్చ అసలు జరగకుండానే డైరెక్ట్ గా ముఖ్యమంత్రిగా ఆయన ఒక ప్రకటన చేశాడు. ఏమని? విజయవాడ కేంద్రంగా రాజధాని. ఆయన సెప్టెంబర్ 4, 2014లో హైదరాబాద్ లో ఉన్న అసెంబ్లీలో ఆయన చేసిన ప్రకటన విజయవాడ కేంద్రంగా, విజయవాడ చుట్టుపక్కల రాజధాని. దట్ మీన్స్ ద క్యాపిటల్ విజయవాడ. ఎస్, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? విజయవాడలో పెట్టడానికి మాకేం ఇబ్బంది లేదు, కాకపోతే 30,000 ఎకరాల ప్రభుత్వ భూమి చుట్టుపక్కల ఎక్కడుందో చూసి ఆ ప్రభుత్వ భూమిని తీసుకొని ఆ ప్రభుత్వ భూమిలో కనుక పెడితే మనం కార్పొరేట్ కంపెనీలకో లేదంటే చిన్న చిన్న వ్యాపారస్తులకో మనం తక్కువ రేటుకి వాళ్ళకి ల్యాండ్ ఇచ్చి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కో వాళ్ళకి ల్యాండ్లు ఇస్తే వాళ్ళు వస్తారు. అందుకని 30,000 ఎకరాల ప్రభుత్వ భూమి దగ్గర పెట్టమని చెప్పి ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా ఆ రోజు అసెంబ్లీలో చెప్పారు. ఇది సెప్టెంబర్ 4, 2014. డిసెంబర్ వచ్చేటప్పటికి విజయవాడ రాజధాని ఎత్తుకుపోయి 29 గ్రామాలకు పరిగెత్తుకొని తీసుకొని వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. అఫీషియల్ గా ఆయన ఇదిగోండి ఈ గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ చేస్తున్నామని చెప్పేదాకా ఎవరికి తెలియదు అక్కడికి మారుస్తున్నారు అనేటువంటి విషయం తెలుగుదేశం నాయకులకు మాత్రమే తెలుసు. అందుకనే వాళ్ళే ముందు భూములు కొనుగోలు చేశారు. సో అప్పుడు మేము క్లియర్ గా అన్నాం, ఎందుకు 3 పంటలు పండేటటువంటి భూములు, ఆ భూములను సేకరించడం ఏంది? శివరామకృష్ణ కమిటీ స్పష్టంగా చెప్పింది. ఎందుకంటే ఇది రైతులకు సంబంధించినటువంటి భూములను తీసుకుంటే ఈ రైస్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పొద్దున్న నాశనం అయిపోద్ది. హరితాంధ్రప్రదేశ్ గా ఆంధ్రప్రదేశ్ అంటారు, అలాంటి హరితాంధ్రప్రదేశ్ బీడు భూమిగా మారేటటువంటి పరిస్థితులు ఉంటాయని చెప్పి స్వయంగా శివరామకృష్ణ కమిటీ ఆ ప్రాంతంలో వద్దని చెప్పింది. సో కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ కృష్ణానది కట్టను ఆనుకొని ఏదైతే 3 పంటలు పండేటటువంటి భూముల్ని 34,794 ఎకరాలు, అంటే దాదాపు 35,000 ఎకరాలు సేకరించారు. సారీ, 34,689 ఎకరాలు, అంటే 35,000 ఎకరాలు ఆల్రెడీ భూసేకరణ జరిగింది. ఇది చంద్రబాబు నాయుడు గారు 2014-19 ఉన్నటువంటి సమయంలో. ఇంకొక 3,252 ఎకరాలు సమీకరించడానికి అక్కడ రైతులు ఒప్పుకోవాలి, వాళ్ళు కోర్టులకు వెళ్ళారు. సో ఎవరైతే అక్కడ రైతుల దగ్గర బలవంతంగానో లేదంటే కొంచెం మభ్య పెట్టో తీసుకున్నారో 35,000 ఎకరాలు ఒకళ్ళ దగ్గర తీసుకున్నది ఉంది. అవి కాకుండా ప్రభుత్వ భూమి ఉంది ఒక 20,000 ఎకరాలు. అంటే రాజధాని అమరావతికి 55,000 ఎకరాలు ఆల్రెడీ ల్యాండ్ బ్యాంక్ సిద్ధంగా పెట్టుకొని ఉంటే అది అది సరిపోదు, ఇంకొక 44,000 ఎకరాలు సేకరించాలని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిన్న ఆల్రెడీ దానికి సంబంధించినటువంటిది విత్ మండలాలు అండ్ ఏదైతే గ్రామాల వారికి కూడా ఏ ఏ గ్రామాల్లో తీసుకోబోతున్నారు అనేది 4 మండలాల్లో 11 గ్రామాల్లో తీసుకుంటున్నాం అని చెప్పి క్లియర్ గా రిపోర్ట్ ఇచ్చారు. అంటే ఆ గ్రామాల్లో మేము భూసేకరణ చేయబోతున్నాం అని చెప్పి. అది కూడా ఏదైతే అంతకుముందు 3 మండలాల్లో తీసుకున్నారు, 28 గ్రామాల్లో తీసుకున్నారు. ఇప్పుడు 4 మండలాల్లో తుళ్ళూరు, అమరావతి, తాటికొండ, మంగళగిరిలో ఈ 4 మండలాల్లో హరిశ్చంద్రాపురం, వడ్లమాను, పెదపరివి, వైకుంఠపురం, ఎండ్రాయి, కర్లపూడి, మోతడక, నిడుముక్కల, తాటికొండ, కంతేరు, కాజా ఈ 4 గ్రామాల్లో ఈ 4 మండలాల్లో 11 గ్రామాల్లో 44,000 ఎకరాలని సేకరించబోతున్నాం. 44,676 ఎకరాలు అంటున్నారు. అంటే ఆల్రెడీ 55,000 ఎకరాలు ఉంది ప్రభుత్వం దగ్గర, ఇంకొక 45,000 ఎకరాలు దగ్గర దగ్గర తీసుకుంటున్నారంటే 55 + 45 లక్ష ఎకరాలు. 1,00,000 ఎకరాలు 3 పంటలు పండేటటువంటి భూముల్ని రాజధాని నిర్మాణం పేరుతో తీసుకుంటున్నారని అంటే అసలు ఇది ఎంత దుర్మార్గమైనటువంటి చర్య. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు క్లియర్ గా చెప్పాడు, ఎందుకంటే మేము ల్యాండ్ పూల్ చేయమండి సరిపోయిద్ది, అందుకనే 34,000 ఎకరాలు తీసుకున్నాం అని చెప్పి. ఆల్రెడీ 20,000 ఎకరాలు ఉంది, 55,000 ఎకరాలు ఆల్రెడీ ల్యాండ్ బ్యాంక్ ఉందని మళ్ళీ ఇంకొక 45,000 ఎకరాలు తీసుకుంటున్నారని అంటే ఇది ప్రపంచ బ్యాంకు మిగిలిన బ్యాంకులు ఏమన్నా కండిషన్లు పెట్టినాయా, లేదంటే అప్పుల కోసం తీసుకొని వస్తున్నారా? చంద్రబాబు నాయుడు గారు బినామీలతో ముందే అక్కడ మళ్ళీ ఏదైతే అప్పుడు అమరావతి 1.0లో
ఆల్రెడీ వాళ్ళ పయ్యావుల కేశవ దగ్గర నుంచి ధూళిపాల నరేంద్ర, మంత్రి నారాయణ వీళ్ళందరూ ముందే భూములను ఎలా కొనుగోలు చేసుకొని పెట్టారో అలానే ఇప్పుడు 2.0లో మళ్ళీ ఎటు వీళ్ళు అధికారంలోకి రాగానే ఇప్పుడు ఈ 10 నెలల కాలంలోనే ఒక ప్లాన్డ్ గా మనం ఇక్కడ కూడా భూములు సేకరించాలి కాబట్టి మీరు ఆ చుట్టుపక్కల ఉన్నాయన్నీ ఆల్రెడీ కొనేసి పెట్టుకోండి, తీసుకుంటామని చెప్పేటటువంటి ప్లాన్ లో భాగంగా ఇంకో కుంభకోణానికి తెరలేపారా అనేది ఈ రోజు బయట అంతా చర్చ జరుగుతున్నటువంటి అంశం. ఎందుకు 1,00,000 ఎకరాల అవసరం ఉంటుందండి? ఇప్పుడు రాజధాని అనేది విస్తరణ అనేది ప్రజలతో విస్తరణ అవ్వాలి. ప్రభుత్వం విస్తరణ చేసేదేంటి? ఇప్పుడు హైదరాబాద్ ఉంది, పెరుగుకుంటే వెళ్తది. ప్రభుత్వం కొని ప్రభుత్వం అందరికి మీకు నాకు ల్యాండ్లు కావాలంటే ఇస్తుందా? ఎవరు కావాలంటే వాళ్ళు కొనుక్కుంటారు చుట్టుపక్కల. కానీ ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుందండి, 55,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ అప్పులు అమరావతి పేరుతో తీసుకురావడానికి సిద్ధమయ్యారు. 31,000 కోట్లు ఆల్రెడీ తెచ్చారు. అంటే మీకు ఫస్ట్ లో 5,200 కోట్లు తెచ్చారు. 2014-19 సమయంలో 5,200 కోట్లు తెచ్చారు అప్పు. ఏదైతే హడ్కో నుంచి కానీ బ్యాంకుల కన్సార్టియం నుంచి కానీ వీటన్నిటి పేరుతో మీకు చూస్తే అప్పులు చూస్తే హడ్కో నుంచి 1,275 కోట్లు, అమరావతి బాండ్స్ తో 2,000 కోట్లు, యూబీఐ బ్యాంకు, ఐబీ, బిఓబి బ్యాంకుల కన్సార్టియం నుంచి 2,060 కోట్లు, మొత్తంగా 5,335 కోట్లు 2018 సమయంలోనే అప్పులు తెచ్చారు. సో దానికి 10 సంవత్సరాల పాటు అసలు వడ్డీ కలిపి 17,000 కోట్లు చెల్లిస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రజల సొమ్ముని. మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత హడ్కో నుంచి 11,000 కోట్లు అప్పు తెచ్చారు. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ బ్యాంక్ నుంచి 15,000 కోట్లు తెచ్చారు. జర్మనీకి సంబంధించినటువంటి కేడబ్ల్యూఎస్ సంస్థ నుంచి 5,000 కోట్లు తెచ్చారు. మొత్తంగా ఇప్పుడు 31,000 కోట్లు ఆల్రెడీ తెచ్చారు. ఇంకొక 21,000 కోట్లు ప్రతిపాదనలు పెట్టారు. అంటే 31 + 21 52,000 కోట్లు ఆల్రెడీ అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెచ్చినప్పుడు 5,335 కోట్లు, మొత్తంగా 57,000 కోట్ల రూపాయలు ఇప్పటికే అమరావతి పేరుతో అప్పులు తెచ్చేశారు. అప్పులు అంటే 55,000 ఎకరాలకి 55,000 కోట్లు పైగా తెచ్చారు. అంటే ఒక ఎకరానికి ₹1,00,00,000 చొప్పున ఆల్రెడీ దాన్ని తాకట్టు పెట్టి తెచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఇంకో 44,000 ఇప్పుడు ఈ రోజు ఆంధ్రజ్యోతి జిల్లా పత్రికలో వచ్చింది, ఏదైతే విజయవాడ ఎడిషన్ లో మరో 69,000 కోట్ల సమీకరణ, రాజధాని అమరావతి కోసం సిఆర్డిఐ ప్రణాళిక, ఇప్పటికే 31,000 కోట్ల మేర సంస్థల నుంచి సేకరణ, తాజాగా బ్యాంకుల కన్సార్టియం నుంచి ఇంకో తీసుకోవాలి డబ్బులు అని చెప్పి సేకరిస్తున్నారు. 69,000 కోట్లు తేబోతున్నారండి. 69 ప్లస్ ఇప్పుడు ఆల్రెడీ 31 తెచ్చామంటున్నారు కదా, అంటే 1,00,000 కోట్లు. 1,00,000 ఎకరాలు 1,00,000 కోట్ల అప్పు. 1,00,000 ఎకరాలేమో 3 పంటలు పండేటటువంటి భూముల్ని తీసుకొని రాజధాని కడతారు. 1,00,000 కోట్లు బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చి రాజధాని కడతారు. మరి ఎట్లా ఇది సాధ్యం? అదే సెల్ఫ్ ఫైనాన్స్ క్యాపిటల్ అని మీరే చెప్తారు. ఫస్ట్ 8,000 ఎకరాలు మిగులుతీ 54,000 ఎకరాల్లో అని స్వయంగా మంత్రి నారాయణ చెప్పాడు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఏమని 8,000 ఎకరాలు మిగులుతీ ఒక ఎకరాన్ని మేము 25 కోట్లు, 30 కోట్లు, 50 కోట్లకు అమ్మేస్తాము అని. 8,000 ఎకరాల్లో మొన్న 4,000 కోట్లు, 4,000 ఎకరాలే అన్నాడు మిగిలేది. ఎవరు? నారాయణ గారే చెప్పారు మొన్న మార్చి 11వ తారీఖున. 8,000 ఎకరాలు 4,000 ఎకరాలు అయింది. మళ్ళీ నిన్న చూసేటప్పటికి 4,000ది 2,000 ఎకరాలకు వచ్చింది. 2,000 ఎకరాలని రాశారు నిన్న పత్రికలన్నింటిలో. మిగిలిన 2,000 ఎకరాలతో చాలదు, ఏదైతే రాజధానికి ఇప్పుడు అమ్ముకోవడానికి కేవలం 2,000 ఎకరాలే ఉందని. 8,000 4,000 ఎట్లా అయింది? 4,000 2,000కి ఎట్లా పడిపోయింది? రేపొద్దున 4 రోజులు పోయినాక 2,000 వెయ్యిదేమో అసలు లేదా, ఇక్కడ అమ్మడానికి ఏం లేదు, కొత్తగా భూములు తీసుకొని అమ్మకానికి పెట్టాలని చెప్పి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నది. ఇవన్నీ చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అతి పెద్ద గుదిబండగా ఇది మారేటటువంటిది కనపడతా ఉంది అనేది వాళ్ళ పత్రికలే రాస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు 54,000 ఎకరాల వల్ల ప్రభుత్వానికి ₹1 ఆదాయం రాదంట. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టబోతున్నారు, కానీ ఒక్క రూపాయి ప్రభుత్వానికి ఆదాయం రాదు. 2,000 ఎకరాలే మిగిలిద్దని రాస్తున్నారు. అది 4 రోజులు పోయేటప్పటికి అది కూడా ఉండదు. అంటే మరి ఏమవుతున్నాయి ఈ డబ్బులన్నీ? మరి ఇంత డబ్బులు పెట్టి అక్కడ ఖర్చు పెడితే రేపొద్దున ఆదాయం రాకపోతే ఎలా? వాళ్ళే చెబుతున్నారు ఏమని, స్వయం సమృద్ధి ప్రాజెక్ట్ అని చెప్పి వాళ్ళు క్లియర్ గా చూడండి. అమరావతిని స్వయం అభివృద్ధి ప్రాజెక్ట్ గా ప్రభుత్వం ప్రకటించింది. అమరావతి నిర్మాణానికి అవసరమైన ఆర్థిక వనరులు అక్కడి నుంచే సమకూర్చుకోవాలని లక్ష్యం. దీనికి భూములు అవసరం. అంటే ఇప్పుడు ఈ భూములు సరిపోవు, కొత్త భూములు తీసుకొని వాటిని అమ్మి వాటి ద్వారా వచ్చే వాటితో మేము అప్పులు అసలు వడ్డీలు తిరిగి చెల్లిస్తామనంటే అసలు 1,00,000 ఎకరాలు ఏంటి? 1,00,000 కోట్ల అప్పు ఏంటి? అసలు 3 పంటలు పండే 1,00,000 ఎకరాలు పోవటం అంటే భారతదేశంలోనే అతి పెద్ద ఇది పర్యావరణ ముప్పు ఏర్పడినటువంటి ప్రాంతం అయిపోయింది కదా. ఎందుకంటే మీకు తెలుసు, రిషికొండలో 9 ఎకరాల్లో భవనం కడితే ప్రభుత్వ భవనాలు, వీళ్ళందరూ మాట్లాడింది ఏంటి? పర్యావరణం దెబ్బతిందని. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పర్యావరణం దెబ్బతినకుండా 2 లక్షల మొక్కలు నాటిందండి. అక్కడ 2 లక్షల మొక్కల్ని రిషికొండలో 56 రకాలకు సంబంధించినటువంటి మొత్తం 61 ఎకరాల ఎండాడ రిషికొండలో 9.88 ఎకరాల్లో 1,41,435 చదరపు అడుగుల్లో భవనాలు నిర్మించారు. 2,15,518 మొక్కలు నాటారు. 58 రకాల మొక్కల్ని 10,004 చదరపు మీటర్లలో
పర్యావరణం దెబ్బతినకుండా నాటారు. ఏది ఒక 9 ఎకరాల్లోనే భవనాలు, ప్రభుత్వం భవనాలు నిర్మిస్తే మళ్ళీ అక్కడ పర్యావరణం దెబ్బతినకుండా 2,15,518 మొక్కలు నాటారు. ఇప్పుడు పక్కన హైదరాబాద్ లో హెచ్సియులో మనం 400 ఎకరాలు తీసుకుంటున్నారు అంటే అది అందరం వ్యతిరేకించాం. మీరు, నేను అందరం వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే అది పర్యావరణానికి ముప్పు ఏర్పడిద్ది, తీసుకోవద్దు ఆ భూములని. ఆ భూముల్ని ఏదైతే కార్పొరేట్ అవసరాలకు వాడొద్దు అని చెప్పి. సో మరి ఇక్కడ 1,00,000 ఎకరాలు 3 పంటలు పండే భూములను తీసుకుంటే మరి ఎవరు నోరెత్తకపోతే ఎలా? మళ్ళీ 1,00,000 కోట్లు అప్పు తెస్తున్నారు. 1,00,000 ఎకరాలు తీసుకొని ఆ 1,00,000 ఎకరాలను డెవలప్ చేయడానికి 1,00,000 కోట్ల అప్పు. అది సరిపోదు. ఎందుకు? వాళ్ళే చెప్పారు మౌలిక సదుపాయాల కల్పన చేయాలంటే ఒక ఎకరానికి 2 కోట్లు అయ్యిద్దని చెప్పి 2018లోనే చెప్పారు. అది ఇప్పుడు 3 కోట్లు అయ్యింది ఎకరానికి మౌలిక సదుపాయాలంటే. మరి మీరు 1,00,000 ఎకరాలకు మౌలిక సదుపాయాలంటే 3,00,000 కోట్లు అవుతుంది. మరి అట్లా 3,00,000 కోట్లకి అసలు వేస్తే ఎక్కడ అప్పులు, మరి వడ్డీలు ఎంత? దాన్ని మరి తిరిగి చెల్లించేటప్పటికి అసలు వడ్డీ కలిపి ఏ 10,00,000 కోట్లు అయ్యిద్ది? ఇది కదా రాష్ట్రానికి గుదిబండ. సో జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా రోజు చెప్పారు, అమరావతికి మేము వ్యతిరేకం కాదు. అమరావతిలో ఏదైతే ఈ నవనగరాలు 1,00,000 కోట్లు పెట్టి డెవలప్ చేయాలని అనుకుంటున్నారో ఇది రాష్ట్రానికి ఏదైతే రేపొద్దున పెద్ద సమస్యగా మారిద్ది, భవిష్యత్ ఆంధ్రప్రదేశ్కి అది నష్టము. సో దాన్ని మేము వ్యతిరేకించాం. స్టిల్ ఈ రోజు కూడా ఈ 44,000 ఎకరాల భూసేకరణని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే 3 పంటలు పండేటటువంటి భూముల్ని దయచేసి నాశనం చేయొద్దు. ఉన్నది ఆల్రెడీ తీసుకున్నారో ఆ తీసుకున్న దాంట్లోనే మీరు ఏం చేయాలో చేయండి. సో మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం కోసం, ఎందుకంటే క్లియర్ గా వాళ్ళే రాశారు వెంకటేష్ గారు. ఎంత దుర్మార్గం అంటే వాళ్ళకి నిస్సిగ్గుగా ఎలా రాస్తున్నారు చూడండి పత్రికల్లో. ఇండియాలోని టాప్ 10 రియాలిటీ సంస్థల భాగస్వామ్యంతో ప్రజల నివాసానికి సంబంధించిన రెసిడెన్షియల్, గ్రూప్ హౌస్లు, హైరైజ్డ్ భవనాలు, కమర్షియల్ భవనాలు తదితరాలను అభివృద్ధి చేయాలన్న ఆలోచన ప్రభుత్వం చేస్తుందంట. ప్రభుత్వం ఏందండి, వాళ్ళు రాశారు మళ్ళీ 60-40 వాటా ప్రాతిపదికన భూములు కేటాయించి చేస్తారంట రియల్ ఎస్టేట్ వ్యాపారం. రియల్ ఎస్టేట్ చేసి మీరు వెంచర్లు వేసి అక్కడ బిల్డింగ్ కట్టి హైరైజ్డ్ ఎవరికి కావాలంటే వాళ్ళు కొనుక్కోండి అని అంటే ఎవరు కొంటారు? బడా పారిశ్రామికవేత్తలు కొనాలి అక్కడ. అంటే పేదవాడికి ఇక్కడ స్థలం లేదు. 50,000 మందికి ఇళ్ల పట్టాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే 51,000 మందికి ఇస్తే ఇళ్ల పట్టాలు వాళ్ళన్నింటినీ రద్దు చేసి వాళ్ళందరినీ అక్కడి నుంచి పంపించేశారు. సో ఇప్పుడు క్లియర్ గా చంద్రబాబు నాయుడు గారు రియల్ ఎస్టేట్ వెంచర్ అమరావతి 2.0 ఇంకో వెంచర్ వేయడానికి ఈ 45,000 ఎకరాల భూముల సేకరణకి పెట్టారు. ఇది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాశనాన్ని కోరుకునేటటువంటి ప్రాజెక్ట్ గా రేపు భవిష్యత్తులో కనపడబోతా ఉంది. ఇప్పటికే అతిపెద్ద గుదిబండగా అప్పులు ఆంధ్రప్రదేశ్ నెత్తిన అమరావతి పేరుతో రాష్ట్ర ప్రజానీకం మొత్తం నెత్తిన చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. దీన్ని మేము ఖచ్చితంగా ఇలాంటి దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. అమరావతిని మేము వ్యతిరేకించట్లా. అమరావతిలో ఇలాంటి రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసేటటువంటి ప్రాజెక్ట్ మేము వ్యతిరేకిస్తాం. ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్పినట్టే 33,000 ఎకరాలు సేకరించడానికి చాలా వివాదాస్పదమైంది. ఇప్పుడు మరి 44,000 ఎకరాలు కేటాయించడానికి 44,000 ఎకరాలు సేకరించడానికి ఎంత వివాదాస్పదం అవుతుంది సార్? ఇప్పుడు వాళ్ళకి పత్రికలు ఉన్నాయి, టీవీ ఛానళ్ళు ఉన్నాయి, దాదాపుగా 500కు పైగా యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి. ఆల్రెడీ కొన్ని వేల పేజీలు ఉన్నాయి. ఫేస్బుక్ పేజీలు కావచ్చు, ఇన్స్టాగ్రామ్ పేజీలు కావచ్చు, ట్విట్టర్ హ్యాండిల్స్ కావచ్చు, ఇవన్నీ మీరు చూస్తే కొన్ని వెబ్సైట్లు కావచ్చు. వాళ్ళు రాసినటువంటి వార్తలోనే మీకు అక్కడ అర్థమవుతుంది ఏమని. రైతులు బతిలాడుతున్నారంట. అవును, నారాయణ గారు వెంటబడుతున్నారు. ఆయన పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే ఆయన దగ్గరికి వెళ్ళి నిలబడుతున్నారు. మధ్యాహ్నం లంచ్ చేస్తుంటే ఆయన అన్నం తినట్లేదు. రాత్రి కూడా ఇంటికి పోనీట్లేదు. ఆయన్ని పోనీయకుండా వాళ్ళు ఏమని రాశారు చూడండి ఆ పత్రికలో. ఏదైతే ఈనాడు నిన్న వచ్చినటువంటి చూస్తే క్లియర్ గా ల్యాండ్ పూలింగ్ భూసేకరణకు సంబంధించిన దాంట్లో ఇప్పటికే మంత్రి నారాయణ కలిసి భూములు తీసుకోవాలని కోరిన రైతులు ఏది ఇప్పుడు 44,000 ఎకరాలకు సంబంధించినటువంటి రైతులు వాళ్ళు వచ్చి మేము అసలు వ్యవసాయం చేసుకోండి, మీకు భూములు ఇచ్చేస్తాం, మా ఎప్పుడు తీసుకుంటారని ఎగబడతారంట వచ్చి. అంటే ఎంత దుర్మార్గంగా రాశారు చూడండి. ఎవరైనా రైతు భూమికి ఇచ్చేటటువంటి వాల్యూ దేనికి ఇవ్వడం? ఆ రైతు తన భూమికి ఇచ్చేటటువంటి వాల్యూ దేనికి ఇవ్వడం? ఆ రైతుకు ఆ భూమిలో పంట పండకపోయినా పర్లా, బోరేసి నీళ్లు రాకపోయినా పర్లా, ఈ సంవత్సరం 10 సంవత్సరాలు వరుసగా వ్యవసాయం దెబ్బతిన్నా పర్లా, కానీ భూమిని అమ్ముకోకూడదు అనుకుంటాడు ఏ రైతు అయినా కూడా. నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, ఈ భారతదేశంలో ఏ రైతు అయినా కూడా తన భూమిని ఎప్పుడు అమ్ముకోకూడదు, తన భూమిలో పంట పండకపోయినా పర్లేదు అని అనుకునేటటువంటి రైతులు నా భూములు తీసుకోండి, మేము రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఇస్తాం, నా భూములు తీసుకోండి, మా భూములు మీరు తీసుకోండి అని ల్యాండ్ పూలింగ్ లోనే ఎగబడతారు ఎవరన్నా. అంటే ఇప్పుడే చూడండి, ప్రజలందరినీ తప్పుదో పట్టించడానికి ఆల్రెడీ వార్త రాసేసి రేపొద్దున వాళ్ళ మీడియాలతో చెబుతారు. జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన అభ్యంతరం ఏంటండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన అభ్యంతరం ఏంటి, రైతులు స్వచ్ఛందంగా వచ్చి
44,000 ఎకరాలు ఇస్తాము, అవసరమైతే ఇంకొక 1,00,000 ఎకరాలైనా పక్కన తీసుకోండి అని చెప్పి అన్ని గ్రామాల నుంచి డిమాండ్ పెరిగిపోతుంది. అన్ని గ్రామాల నుంచి అడుగుతున్నారు. మా దగ్గర ఒక 50,000 ఎకరాలు తీసుకోండి, మా దగ్గర ఒక 50,000 ఎకరాలు తీసుకోండి, మా ఊరిని కూడా రాజధానిలో కలిపేసి మా ఊరి లాగేసుకోండి అని చెప్పి రైతులందరూ ఏదైతే గొడవ చేస్తున్నారో, ధర్నాలు చేస్తున్నారో కూడా రేపు పొద్దున వార్త రాస్తారు. అంటే ప్రజల్లోకి ఇలాంటి వార్తలు తీసుకొని వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు అలానే చేశాడు. అప్పుడు 2014-19 మధ్య కూడా అలానే చేశాడు. రైతులు ఇవ్వడానికి ఇష్టం చూపకపోయినా కూడా అదే విధంగా చేశాడు. సేమ్ మళ్ళీ అదే స్ట్రాటజీ ఇప్పుడు తెరలేపారు. మరి సో రేపు రైతులు పొద్దున చూద్దాం ఏమవుతుందో. అదే. టైం ఉంది కాబట్టి. మరి రైతులు కూడా ఎవరు మా భూములు మేము ఇవ్వడానికి ఇష్టపడట్లేదు అని చెప్పేసి బయటకు వచ్చి చెప్పట్లేదు కదా. అంటే ఇంకా వాళ్ళ దగ్గర సేకరణకు పోలేదు కదా. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి ఆ గ్రామాల్లో సేకరణకు సంబంధించి ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి, అక్కడ గ్రామ సభలు పెట్టాలి, నోటిఫికేషన్ ఇవ్వాలి, ఇచ్చి గ్రామ సభలు పెట్టాలి. గ్రామ సభలు పెట్టినప్పుడు ఎస్ మా భూములు మేము ఇవ్వనే వాళ్ళు వస్తారు ఖచ్చితంగా బయటికి. ఎందుకంటే ఇక్కడ ఇంకో రెండు రకాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఆల్రెడీ ఆ భూములు ముందే కొనుగోలు చేసి ఉంటే అది లోకల్ వాళ్ళు అయ్యి ఉండరు. సో సపోజ్ అక్కడ ఉన్న 44,000 ఎకరాల్లో 35,000 ఎకరాలు మీరు అన్నట్టుగా ముందే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కొనుగోలు చేస్తున్నారు అనుకోండి, ఆల్రెడీ రైతు అక్కడ అమ్మేసి ఉంటాడు. ఎందుకు ఆల్రెడీ అతనికి ఏదో అవసరాల కోసం అమ్మేసి ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఆ రైతు బయటకు రాడు కదా, ఒరిజినల్ రైతు. సో ఇంకెవరో కొంతమంది, అందరూ ఎక్కువ మంది ఇస్తున్నప్పుడు ఏం చేస్తారు, సపోజ్ ఒక ఊర్లో ఇట్లానే ఎక్కువ 80% భూములు కొనేసి ఉన్నారండి, 20% అదనం కావాలి. 80% ఇస్తున్నప్పుడు మా 20% ఇచ్చినా అయిపోయినా మళ్ళీ ప్రభుత్వం లాక్కుంటది కదా ఎట్లయినా అని చెప్పి కూడా వచ్చేవాళ్ళు ఉంటారు. సో అందుకని వాళ్ళు పకడ్బందీగా అసలు స్వచ్ఛందంగా ముందే రైతులు వచ్చేసారని చెప్పి రాయడానికి కారణం కూడా అదే. అంటే రైతుల ఆల్రెడీ రియల్ ఎస్టేట్, తెలుగుదేశం పార్టీ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆల్రెడీ కొనుగోలు చేశారా, కొనుగోలు చేసి మీకు ఇస్తామని చెప్పి వెంటబడుతున్నారా. సో దీని మీద కూడా ఖచ్చితంగా డిస్కషన్ వస్తుంది కదా. సో అందుకని నాకు తెలిసి ఒక 1 వీక్ 10 డేస్ పోతే దీని మీద పూర్తిగా వస్తుంది. ఖచ్చితంగా ప్రజల్లో మరొక తిరుగుబాటు రాబోతా ఉన్నదని మాత్రం కనపడతా ఉంది. ఓకే, అంటే మంత్రి నారా లోకేష్ గారు కూడా ఏమంటున్నారంటే వీళ్ళు ఒక పక్క ల్యాండ్ సేకరణ చేస్తున్నారు, ఇంకో పక్క మళ్ళీ జగన్ వస్తే అని చెప్పేసి ఆ ఇండస్ట్రీస్ అన్ని తడిమేస్తారు, ఇండస్ట్రీస్ ఎవరైతే పెట్టుబడులు పెట్టే వాళ్ళందరూ కూడా పెట్టుబడి పెట్టేవాళ్ళు భయపడుతున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. దానిపైన ఏమంటారు మీరు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్నంలో ఒక సమ్మిట్ పెడితే అదాని, అంబానీ, టాటా, బిర్లా, బజాంకా, ఓబరాయ్ ఇలా చెప్పుకుంటా పోతే ప్రపంచంలో ఉన్నటువంటి దిగ్గజ పారిశ్రామికవేత్తలు, నాట్ ఓన్లీ ఇండియా, ప్రపంచంలో ఉన్న దిగ్గజ పారిశ్రామికవేత్తలందరూ ఒకే వేదిక మీదకి వచ్చారు. అది జగన్మోహన్ రెడ్డి గారి బ్రాండ్ని చూసి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాండ్ని చూసి. సో మరి మీరున్నప్పుడు ఒక్కళ్ళు కూడా ఇట్లాంటి సమ్మిట్ కి ఏర్పడుతున్నటువంటిది ఇప్పుడు ఈ 10 నెలల్లో లేదు. ఓ చోట సమ్మిట్ జరిగింది దావోస్ అని, ఆ సమ్మిట్ కి మీరు వెళ్ళారు. ఆ సమ్మిట్ కి మీరు వెళ్తే ఏ పారిశ్రామికవేత్త అన్నా ₹1 పెట్టుబడితో మీకు మీదగా ఒప్పందం కుదుర్చుకున్నారు? ₹1, నేను 100 కోట్లు అంటలా, సింగిల్ రూపీ పెట్టుబడి ఎక్కడన్నా మీరు కుదుర్చుకున్నారా? మా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే కదా కంపెనీలు వచ్చినాయి. సో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని భయంతో ఇప్పటి నుంచే రావట్లేదని మళ్ళీ మీరు ప్రచారం చేస్తున్నారంటే ఇంకా మీరు ఏ స్థాయికి దిగజారిపోయారో అక్కడ అర్థం చేసుకోవాలి. రెండోది, ఈయన ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు నారా లోకేష్. ఏమని? చంద్రబాబు నాయుడు గారు అదే మన ఇండియా టుడేకి ఇచ్చినటువంటి ఒక ఇండియా టుడే కాన్క్లేవ్ లో ఒకటి మాట్లాడుతా, అక్కడ రాజ్దీప్ సర్దేశాయ్ గారు అనుకుంటా, ఆయన అడిగితే ఒక క్వశ్చన్, సార్ తెలంగాణకి హైదరాబాద్ ఉంది, తమిళనాడుకి చెన్నై ఉంది, కర్ణాటకకి బెంగళూరు ఉంది, మరి ఆంధ్రప్రదేశ్కి ఏముంది అని అంటే చంద్రబాబు నాయుడు ఉన్నాడు అని చెబుతున్నారు. చంద్రబాబు నాయుడిని ఒడ్డు పొడుగు చూసి ఎవడన్నా వస్తాడండి? మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 1000 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. భారతదేశంలోనే గుజరాత్ తర్వాత అత్యధిక సముద్ర తీరం ఉంది మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే. 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్ల నిర్మాణాలు జరుగుతా ఉన్నాయి. గ్రామాన గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేస్తూ జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి ముఖ్యమంత్రి గ్రామ సచివాలయము, రైతు భరోసా కేంద్రము, హెల్త్ క్లినిక్, డిజిటల్ లైబ్రరీ, నాడు నేడులో భాగంగా స్కూళ్ళు ఇవన్నీ బాగు చేశారు. మా గ్రామాల రూపురేఖలు మారిని. సో మా దగ్గర ఒక ప్రశాంతమైన వాతావరణం ఉంది, పెట్టుబడులు పెట్టడానికి రమ్మంటే ఎవడన్నా వస్తాడు? మా నాన్న చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ఆయన ఒడ్డు పొడుగు చూసి రమ్మంటే ఎవడన్నా వస్తాడు? మా రాష్ట్రం పరిస్థితి చూసి రమ్మంటారు. మళ్ళీ వీళ్ళే వెళ్ళి ఆ పారిశ్రామికవేత్తల దగ్గర ఏం చెబుతారు? మా రాష్ట్రం అడుక్కుతుంది, దివాలా తీసింది అంటారు. కాదు వెంకటేష్ గారు, ఇప్పుడు మన ఊర్లో ఏదన్నా ఒక స్థలం కొనడానికి ఎవరైనా వచ్చారనుకో, వచ్చిన వాళ్ళు ఏం చెప్పారు? మా ఊరు చాలా బ్రహ్మాండంగా ఉందని చెప్పాలా? చెప్పి సార్ మా ఊరు బ్రహ్మాండంగా ఉంది, మా ఊరికి ఈ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి, రేపు పొద్దున ఇంకా ఇక్కడ రాబోతున్నాయి అని చెబితే ఎవడన్నా ల్యాండ్ కొనడానికి వస్తాడు, లేదంటే అక్కడ ఏదైనా చిన్న కంపెనీ పెడతానికి వస్తాడు. లేదండి మా ఊరు అడుగు తిరిగిపోయింది, మా ఊరు సర్వనాశనం అయిపోయింది, ఇప్పుడు నేను తాపీ మేస్త్రిలాగా ఇప్పుడు బాగు చేస్తున్నా, వచ్చి పెట్టుబడి పెట్టమంటే ఎవడన్నా పెడతాడా? సో అది ఇప్పుడు పారిశ్రామికవేత్తల దగ్గరికి ఏ విధంగా మనం పెట్టుబడులు తీసుకురావాలి? అదంతా వదిలేసి
ఆత్మస్తుతి పరనింద మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేయాలి. ఎందుకు మీరు కంపెనీలు తీసుకురావట్లేదంటే జగన్. ఎందుకు మీరు సూపర్ సిక్స్ ఇవ్వట్లేదంటే జగన్. ఎందుకు మీరు ఏదైతే అప్పులు తీసుకొని వస్తారంటే జగన్. ఎందుకు మీరు ఇక్కడ దోపిడీ చేస్తున్నారంటే జగన్. ఎందుకు ఈ రోజు ఇసుక ఎక్కువ రేట్లు అమ్ముతుందంటే జగన్. ఎందుకు ఈ రోజు మీరు గ్రామ గ్రామాన మద్యం బెల్ట్ షాపులు అమ్ముతారంటే జగన్. అన్నిటికీ జగన్ అయితే ఇంక మీరెందుకు? ప్రధానికి జగనే కారణం అయితే మీకు అధికారం ఇచ్చింది 10 నెలలు అయింది. దాదాపు ఇంకొక 2 నెలలు సంవత్సరం పూర్తిగా వస్తా ఉంది. ఏం చేశారంటే ఒక్కట్లేదు. 1,50,000 కోట్ల అప్పులు మాత్రం చేశారు. సో పారిశ్రామికవేత్తలు వస్తారని భయపడుతున్నారు. ఎందుకు భయపడరు? మిమ్మల్ని చూసి భయపడుతున్నారు. ఎందుకు? ఇక్కడ మీకు తెలుసు గురజాలలో 2 సిమెంట్ ఫ్యాక్టరీలు ఉంటే, చాలా పేరు మోసినటువంటి సిమెంట్ ఫ్యాక్టరీలు ఉంటే 2 నెలలుగా మోతేశారు ఆ సిమెంట్ ఫ్యాక్టరీని. ఎందుకు? ఎమ్మెల్యేకి నెల మామూలు పంపించట్లేదని ఇవ్వనన్నారని చెప్పి ఎమ్మెల్యే మూసేసినటువంటి పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఎవడొస్తారు పెట్టుబడులు పెట్టడానికి? సో మన రాష్ట్రం బాగుందని చెప్పి వివరణ ఇచ్చుకుంటే ఎవరైనా వస్తారు. అది వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేయటం అనేది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా ఆలోచించుకొని ఇంకా 4 సంవత్సరాల టైం ఉంది. రాష్ట్రానికి మంచి చేయమని కోరుతా ఉన్నాం ఇప్పుడు.